అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి పైసల మంత్రికి 10% వాటాలు ఈటల సారు చెప్పిండు లెక్కలు హైడ్రాకు భయపడతలేరట కబ్జా కోరులు సర్కారు భూమిలోనే పండిస్తుండ్రు కూరగాయలు వాస్తు దోషం ఉందట రాజగోపాలం సారుకు ఫాలో అవుతున్నాడట రేవంతన్ సారును మళ్ళ వస్తూనే ఉన్నాయి ఆనాటి రోజులు నీళ్లు లేక ఎండుతున్నాయి పంటలు రోడ్ల మీద కొడుతున్నారట హారన్లు మస్తు బుద్ధి చెప్పిండ్రు కర్ణాటక పోలీసులు సందుగుల పైసలు లేవు మేము కడుపు కట్టుకొని పనిచేస్తున్నాం దుబారా ఖర్చు కూడా బంద్ పెట్టి రాష్ట్రం కోసం మస్తు తిప్పలు పడుతున్నాం కొత్త అప్పులు తెచ్చినా పోయిన సర్కారోళ్ళు తెచ్చిన అప్పులు కిందకే పోతున్నాయని సర్కారోళ్ళు రోజు చెప్పుకుంటున్నారు కానీ అసలు కదా వేరే ఉందట నుల్లా అది విన్నారనుకో మీరు షాక్ అయి మీ గుండెలు బ్రేక్ అయితే కావచ్చు ఎడారిలో ఉష్కమినట్టే చేస్తున్నారు లో మన సర్కారోళ్ళు ఖజానా ఖాళీగున్నది సెక్రటరియట్ల ఖాళీ కుండలే ఉన్నాయని చెప్పుకుంటానే తైలం ఏడ విండాలను ఆడ విండుకుంటున్నారట ఆందాని మొత్తం పోయిన సర్కారోళ్ళు అప్పులకే అవుతున్నదని చెప్తున్నారు కానీ అసలు ముచ్చట వేరే ఉన్నదట పైసలన్నీ పోయినోళ్ళు చేసిన అప్పులకు కాదు ఇప్పుడు ఉన్నోళ్ళ జేబులకు పోతున్నాయట ఈ మాట మేము చెప్తలేములో బీజేపీ ఎంపీ ఈటల సార్ చెప్తున్నాడు ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చరిత్ర వాస్తవమా కాదా ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి గట్లాడి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు ఇంకా వీటి గురించి వాటి గురించి పైసల మంత్రి అంటే బట్టిసారేనాయే ఇక వాళ్ళ ఇంటోళ్ళు అంటే బట్టిసారోళ్ళ మేడమా ఏంది అబ్బర బిడ్డో ఈటల సారు పెద్ద సూటే పెట్టిండు కదా కానీ 10% అంటే చిన్న ముచ్చట్నా సారు ఈ లెక్కన లక్షకు 10,000 కోటికి 10 లక్షలు 100 కోట్లకు 10 కోట్లు వారెవా మంచిగున్నది కదా దందా కూసున్న కాడికే కోట్ల రూపాయలు వస్తున్నాయి ఈ లెక్కన మరి ఇంత సీక్రెట్ తెలిసినప్పుడు ఢిల్లీలో ఉన్న మోడీ సార్కి చెప్పి కేసు పెట్టియకపోయిన రాసారు మీకు పబ్లిక్ లా మంచి పేరున్నది ఇట్లా అన్ని తెలిసినాక కూడా దాచి పెడితే పబ్లిక్ మీ మీదనే డౌట్ పడతారు ఉట్టిగా మీ పేరు ఖరాబ్ అయిపోతుంది జర చూసుకోండి సారు ఇదేనా ఈ ప్రభుత్వం ఉందా ఎప్పుడన్నా నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా మీరు అప్పుడు తీసుకోలేదు కావచ్చు కానీ ఇప్పుడు అన్ని తెలిసినా ఈ కాంగ్రెస్ వాళ్ళని ఏమంటలేరంటే ఆ 10%లకి వెళ్ళి మీ పార్టీలకు కూడా ఏమన్నా వస్తున్నాయేమోనని అనుమాన పడుతున్నారు జనము జర పైలం సారు హైడ్రా అంటే హడల్ కబ్జా కోరులకు గుండె దడల్ హైడ్రా వచ్చిందో లేదో మొత్తం కబ్జాలన్నీ ఆగిపోయినాయి అసలు కబ్జా అనే మాట ఇందామన్నా వినిపిస్తలేదని సర్కారోళ్ళు చెప్పుకుంటున్నారు కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేయర్ మేడం మాత్రం ఇంకో మాట చెప్తున్నది టీవీల కంటే మొదలు మేడమే పోయి రిపోర్టింగ్ చేస్తున్నది భయంగల్ల కోడి బజార్లకు గుడ్డు పెట్టట్టే అవుతున్నదట హైదరాబాద్ లా హైడ్రా పెట్టినాము కబ్జాలు కాకుండా ఆపుతున్నాము ఇనకపోతే బుల్డోజర్లు వేసుకొని పోతున్నామని సర్కారోళ్ళు చెప్పుకుంటున్నారు కదా దీంతో కబ్జాలు పెట్టేటోళ్ళు ఎంత భయపడుతున్నారో మన మేయర్ మేడం చెప్తున్నా చూడండి ఒకసారి పార్టీ వాళ్ళు జిహెచ్ఎంసీ పార్క్ ని ఏ విధంగా కబ్జా చేసారు మీరు చూడండి బాప్రే రంగనాథ్ సార్ అంటే భయం లేకుండా పోతున్నది మేడం వీళ్ళకు జిహెచ్ఎంసీ పార్క్ నే కబ్జా పెట్టిండ్రా కబ్జా పెట్టి ఏం చేస్తుండ్రాడా ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పార్ట్ గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు ఇక్కడ ఏమేమి కూరగాయలు పెట్టిండ్రు పాలకూరలు కొత్తిమీరలు మీరు చూసినట్టయితే సొరకాయలు పొట్లకాయలు వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్ గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేస్తారు వారేవా మంచి ఉపాయం చేసారు కదా మేడం మార్కెట్ లో కూరగాయల రేట్లు కూడా బగ్గు అంటున్నాయి ఈడ జాగా ఖాళీగా ఉన్నదని 4 చెట్లు పెట్టుకున్నారు కావచ్చు తీండ్రి మీరు కూడా పట్టుకపోకపోయినారు ఇన్ని కూరగాయలు ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా లేకపోతే
మన యూబిడి డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా? కానీ మీరు గ్రేట్ మేడం, పొద్దుగాలనే లేచి సర్కారు జాగాలు ఎక్కడెక్కడ కబ్జా అయినాయో ఎంకులాడి మరీ కాపాడుతున్నారు. కానీ జాగాలు కబ్జా కాకుండా చూసే హైడ్రా రంగనాథ్ సార్ ఎటు పోయిండో జర అరుచుకోకపోయిండ్రా. సారు బుల్డోజర్లన్నీ పేదోళ్ళ గుడిసెల మీదకి లోన్లు తీసుకొని కట్టుకున్న ఇండ్ల మీదకే పోతాయా, లేకపోతే ఇట్లా సర్కారు జాగాలు కబ్జా పెట్టిన బల్చినోళ్ళ మీదకి కూడా పోతాయో లేదో అరుచుకోటి ఉంటుంది. కానీ హైడ్రా బుల్డోజర్లు వస్తాయని తెలిసి కూడా జాగా కబ్జా పెట్టిండ్రంటే వాళ్ళ వెనకాల ఎవరో పెద్దోళ్ళే ఉన్నట్టున్నారు. మన సర్కార్లో ఏరేటోళ్ళకి అట్లా చేసే దమ్ముంటదా చెప్పుండ్రి. ఇక ఆ కూరగాయల తోట కూడా ఈ నడుపునే పెట్టినట్టున్నారు. ఓసారి సీఎం సార్ తో మాట్లాడనుంటిది, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మేడం. రిపోర్టర్ల కంటే మంచిగా చెప్తున్నారు తెలుసా మీరు. ముంగట వాళ్ళకి పోటీ ఇచ్చేటట్టే ఉన్నారు పో. ఆనాటి రోజులు తెచ్చాడో మారేవంతన్నా, ఆనాటి రోజులు తెచ్చాడో. హగో మళ్ళా అదే పాట పాడుతున్నది. అప్పట్లోనే వాడినావు కదా, మళ్ళెందుకు పాడుతున్నావా అని గరం కాకుండ్రి. మన రేవంతన్ సారు అట్లా చేస్తున్నాడు. సారు చెప్పిన మాట మీద నిలబడి ఆనాటి రోజులు పట్టుకొచ్చిండు. మరి సాను గొప్పదనం చెప్పుకో దానుల్లా. రాజకీయాలు ఇట్లా మాట మీద నిలబడడు ఎవరితోటి అవుతుంది చెప్పుండ్రి. ఇక చూడుండ్రి ఆనాటి రోజులు ఎట్లున్నాయో. నాటేసిన నెల రోజులకే మడి నెర్రలు పెట్టింది. మన నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారుల సొంత జిల్లాలనే కథ ఇట్లున్నది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం, కొమ్మాల, నాగారం మండలం, లక్ష్మాపురంలా ఇగో ఇట్లా ఎక్కడికక్కడ వేసిన నాట్లు ఎండిపోయినాయి. పొలాలే కాదు కాల్వలు కూడా ఎండిపోయి ఎట్లున్నాయో చూడుండ్రి. సర్కారోళ్ళు కాల్వ సాఫ్ చేస్తలేరు, నీళ్ళు ఇస్తలేరని రైతన్నలే పని షురూ చేసిండ్రు. ఇక్కడనే కాదు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కూడా పొలాలు ఇట్లనే ఉన్నాయి. యాసంగి పొలాలు ఎక్కడికక్కడనే ఎండిపోతున్నాయి. లాస్ట్ కు మేకల మేపుకునే కాడికి వచ్చింది. మరి సర్కారోళ్ళు ఏం చేస్తున్నారో ఈ తాత చెప్తున్నాడు ఇనుండ్రి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేయి గుర్తు పెట్టుకుని వచ్చి ఎల్లెలకల వాడినాడు చేసిండు. ఇంకేముంది, ఈ రైతు బంధం పెంచుతా అన్నాడు. 2 లక్షల రూపాయలు అప్పులు మాఫీ చేస్తా అన్నాడు. మాటలు అప్పినాక ఎందుకు? కాల్వల్ల నీళ్లు ఇస్తలేరట, కరెంటు కూడా చక్కగా వస్తలేదట. బొజాట్లకు ఉండేడు నీళ్లు పడంగానే కరెంటు పోతున్నదట. పొద్దున ఎప్పుడో 7కి బంద్ చేస్తుండు అంటే మళ్ళీ 2, 3కి మా ప్రాంతాన్ని వస్తుంది. వచ్చేసరికి సాల్చాలం నీళ్లకు ఆయన ఎండిపోతుంది. బోదట్ల కోసుడు కరెంటు పోడు, బోదట్ల కోసుడు కరెంటు పోడు. ఊర్లలోనే కాదు హైదరాబాద్ లో కూడా చలికాలంలోనే నీళ్ల తిప్పలు వచ్చినాయి. నీళ్ల ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఇప్పుడే ఇట్లుంటే ఎండాకాలం వచ్చినాక సినిమా ఎట్లుంటదోనని పబ్లిక్ మస్తు భయపడుతున్నారు. కానీ ఓట్ల ముంగట రేవంతన్ సార్ ఏం చెప్పిండి చెప్పుండ్రి. ఆనాటి రోజులు తీసుకొస్తానని అన్నడా లేదా? మరి ఆనాటి రోజులు ఎట్లుండే? తాగే నీళ్లకు తిప్పలే, సాగు నీళ్లకు తిప్పలే, ఇంకో దిక్కు కరెంటు కోతలు. ఇప్పుడు కూడా అవన్నీ అయితేనే ఉండే. అంటే ఆనాటి రోజులు తెచ్చినట్టే కదా. చెప్పిన మాట మీద నిలబడ్డందుకు రేవంతన్ సార్కు అందరూ శనార్థులు చెప్పుండ్రి. అరే వీళ్ళకు ఎన్ని మాటలు చెప్పాలి, రోజు చెప్తానే ఉన్నా, మళ్ళీ అట్లనే చేస్తున్నారు. ఎవరన్నా ముఖం ముంగట పెడతారా కెమెరా? నా వెనక దిక్కు పెట్టాలి, ముఖం కనిపించకుండా. ఈ లైట్ ఇక్కడ పెట్టిండేంద్రా రాములా, ఇటు దిక్కు బరువు ఉండొద్దని మొన్ననే ఇన్స్టాగ్రామ్ పంతులు చెప్పిండు కదా. బరువు పెట్టమన్న కాడ తీసేస్తారు, తీసేయమన్న కాడ పెడతారు. వీళ్ళు నా మీద ఏదో కుట్ర చేస్తున్నారు. మీరైతే ఈ వార్త చూడుండ్రి. వెనకటికి ఒక ఆయన ముఖం చక్కగా లేక అద్దం పలగొట్టుకున్నాడట. రేవంతన్ సార్ సర్కారోళ్ళు చేస్తున్నది కూడా అట్లనే ఉన్నది. ముఖ్యమంత్రి కాంచెల్లి ఎమ్మెల్యేల దాకా అదే పని చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, చాలా రోజుల సంది మంత్రి పదవి వస్తుందని నియోజకవర్గంలో చెప్పుకొని తిరుగుతున్నాడు. కానీ ఏడాది అవుతున్నా ఏ కొలువు రాలే, వచ్చేటట్టు కూడా కనిపిస్తలేదట. దీంతో పబ్లిక్ లా పరువు పోతున్నదట. ఇట్లెందుకు అవుతున్నదని పంతులను అడిగితే వాస్తు దోషం ఉందని చెప్పిండట. ఇక ఎమ్మడే పోయి క్యాంప్ ఆఫీసు కూలగొట్టే పని ముంగటేసుకున్నాడు. కానీ రాజగోపాలం సారు
అవును అనటానికి ఏం లేదుల్లా. హైదరాబాద్ లో రేవంత్ సార్ చేసినట్టే ఈయన చేస్తున్నాడు. చక్కదనంగా ఉన్న సెక్రటేరియట్ గేటు బీకేసి ఇంకో జాగలో పెట్టించిండు. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మరి ముఖ్యమంత్రి సారు 3 కోట్లు ఖర్చు పెడితే నేనేం తక్కువ అనుకున్నాడో ఏందో. రాజగోపాలం సారు కూడా అదే పని చేసిండు. సీఎం సారు గేటు కూలగొడితే ఎమ్మెల్యే గారు మొత్తం బంగ్లానే కూలగొట్టిండ్రు. కానీ ఓ దిక్కేమో పైసలే లేవంటున్నారు, ఇంకో దిక్కేమో ఇట్లా మంచినీళ్ళ లెక్కనే ఖర్చు పెడుతున్నారు. అంత మంచిగానే ఉన్నది గాని వాస్తు మంచిగా లేదని సెక్రటేరియట్ గేటు కూలగొట్టిండ్రు, క్యాంప్ ఆఫీసు కూలగొట్టిండ్రు. పుసుక్కున ఎవరన్నా పంతులు వచ్చి వాస్తు దోషం మీ ప్యాలెస్ లోనే ఉందంటే కూలగొట్టుకుంటారా చెప్పుండ్రి. కానీ ఒక్క మాట చెప్తే ఇనుండ్రి, మనం మంచిగుంటే, మన మనసు మంచిగుంటే, మనం మంచి పనులు చేస్తే దేవుడు మనకు అంత మంచే చేస్తాడు. మందిని గోస పెట్టుకుంటే బిల్డింగులకు కాదు మీ పెయ్యిలకు వాస్తు మార్పులు చేసుకున్నా ఏం ఫైదా ఉండదని పబ్లిక్ అంటున్నారు. సెక్రటేరియట్ కు క్యాంప్ ఆఫీస్ కు కాదు, ఈ ఏడాది సంధి రాష్ట్రానికే వాస్తు మంచిగా లేదని మాట్లాడుకుంటున్నారు. శరపకురా చెడేవు అని చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. పెద్దోళ్ళు కూడా ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. కానీ కొందరు వింటారా? వినరు. మాకేంది చెప్పేదాని షడ్వాకం పనులు చేస్తారు, మందిని ఆగం పట్టిస్తారు. కానీ అన్నొద్దులు ఇసొంటి సాగుతాయా? సాగాయి కదా. కర్ణాటకలో అదే అయింది. ఇవాళ రేపు రోడ్డు మీద పోవాలంటేనే పబ్లిక్ భయపడుతున్నారు. యాక్సిడెంట్లకు భయపడి కాదు, హారన్ చప్పుళ్లకు భయపడి. పెద్ద పెద్ద హారన్ లేసే వరకు ముంగటున్నోళ్ళ గుండెలు గుబిల్లుమంటాయి. గుండెపోటున్నోళ్ళకైతే అక్కడనే జీవనం పోతది. కానీ ఈ సొంటోళ్లకు కర్ణాటక పోలీసులు దిమ్మ తిరిగే పని చేసిర్రు. ఇక చూడుండ్రి. ఫైన్ రాసి ఎల్లగొడితే ఎట్లా చెప్పుండ్రి? ఆ సప్పుడు ఎట్లుంటదో వాళ్ళకు కూడా తెలవాలి కదా. అందుకే ఈ ఇకమతు చేసిండ్రు. అదన్నట్టు ముచ్చట హారన్ గట్టిగా కొడుతున్నోళ్లను కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు దొరకబడుతున్నారు. ఇగో ఇట్లా డ్రైవర్లను తీసుకొచ్చి ముంగట హారన్ ఉన్న కాడనే కూసబెడుతున్నారు, గట్టిగా హారన్ వేస్తున్నారు. దెబ్బకు దిమాకు జర్తిచ్చి సక్కగైంది కావచ్చు. ఇంకో పారి హారన్ వేయాలంటే గజ్జుమంటారు. జర మన హైదరాబాద్ పోలీసులు కూడా ఈ పని మొదలు పెట్టుండ్రి. మన కాడ ట్రాఫిక్ అసలే ఆగమాగం ఉంటున్నది. ఉరుకులాట ఎక్కువ ఉన్నోళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎక్సలేటర్ కంటే ఎక్కువ హారనే కొడుతున్నారు. జర సొంటోళ్లను ఓసారి అరుసుకోండ్రి. పోలీసు కాన్వాయ్ ఎవలకిస్తారు? రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఇట్లా పెద్ద పెద్ద కొలువులో ఉన్నోళ్ళకి ఇస్తారు. ముంగట 4 పోలీసు కార్లు, వెనక 4 పోలీసు కార్లు రయ్యి రయ్యమని పోతాయి. కార్లే కాదు, రోడ్డు పొండి పోలీసు వాళ్ళు కూడా కావలి నిలబడతారు. అసొంటిదే ఓ వీడియో చూపిస్తా చూడుర్రి. అగో ఏదో కాన్వాయ్ అన్నావు, కార్ ఒకటి సైరన్ వేసుకొని పోతున్నది. వెనక విఐపీలు ఎవరు వస్తున్నారని చూస్తున్నారు కదా. విఐపీలు కార్లలో వస్తలేరులో, ఇగో నడుచుకుంటూనే వస్తున్నారు. ఓర్ని ఇదేంటిది, వంటలకు ముంగట పోలీస్ కారు పోతున్నది, పక్క పొంటి పోలీసు వాళ్ళు కావాలన్నారు. ఇవేం వంటలు? పక్క దేశంకెళ్ళి ఏమన్నా పట్టుకొచ్చిందా ఏందని పరేషాన్ కాకుండ్రి. ఇవి మన దేశం వంటలే, కాకపోతే ఆర్మోళ్ళ వంటలు. 26 జనవరి వస్తున్నది కదా, ఢిల్లీలో ఆర్మోళ్ళు కవాతు చేస్తారు, అక్కడనే ఇవి కూడా కవాతు చేస్తాయి. జవాన్లు ఈ వంటలతోని కవాతు చేయిస్తారు. అందుకే వీటికి ఇంత పోలీసు బందోబస్తు పెట్టి తీసుకుపోతున్నారు. పెద్ద పెద్ద లీడర్ల కంటే ఎక్కువ సెక్యూరిటీ పెట్టిండ్రు. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్